జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. స్వామి పరమాత్మ నీ దయ. కానీ ఆ గురువుగారితో చెప్పినాము, ఇదొక వైకుంఠం నాన్న అని చెప్పినాము. కైలాసం ఎంతనో వైకుంఠం ఎంతనో దేవాలయాలు అంతనే, ఇలా జాగంత అట్లనే. తను భగవంతుని ఇప్పుడే తను నాయన వచ్చిన, నేను నువ్వు భగవంతుని కడుపులోకి వెళ్ళి వచ్చినావు నాన్న అని చెప్పిన. ఆయన అసంటివి ఆయననే. కానీ ఇన్ని తెలుగులు, ఇంత జాగా, ఇంత పని మాత్రం ఆయన వైకుంఠదారుడయ్యే ఇంత పని చేసిండు. చాలా వైకుంఠం చూసినట్టే ఈ రోజున నాకు చాలా తృప్తి నాన్న. ఏ దేవాలయాన్ని పోయినా కానీ దర్శనం చేసుకొని పొండి అంటారు కదా. ఇక్కడైతే మాకు చాలా వైకుంఠాలు ఉన్నట్టే ఉన్నది, కైలాసం చూసినట్టే ఉన్నది. దేవునికే పీఠం ఉంటుంది అనుకుంటాము, జాగకే గురువులు అనుకుంటాము. కానీ నువ్వు మొత్తానికి ఈడ పీఠమై ఉన్నావు తండ్రి. ఇంకా నువ్వేమేం చేస్తావో శివుని ఆజ్ఞన ఇంత గురువు అయిపోయినావు స్వామి. గురువులలో గురువు అయిపోయినావు, పీఠాలల్లో పీఠం అయిపోయినావు. నువ్వు చాలా తెలివి నాన్ననేది. నాకైతే చదువు రాదు నాన్న. ఇంకా మొత్తం వీళ్ళు ఒక్కనాడే వచ్చి ఇంత చూస్తున్నా, ఇంత మురుస్తున్నా. ఇటువంటి పనులు చేసేటోళ్ళు చాలా తక్కువ నాన్న. పీఠానికి ఉన్న పరమాత్ముడు కూడా పీఠం మాత్రమే ఉండి వాళ్ళ గురువులను భక్తులనే చూస్తుంటాడు. కానీ ఇన్ని పనులు ఇంత తెలివితోటి ఏ జాగల ఏది కట్టాలి, ఏది జాగల ఏది ఉండాలి అట్లా చేసినావు నాన్న. నువ్వు చాలా పుణ్యాత్కుని, లోకానికే మంచి పేరు వచ్చింది తాన నీకు. ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది పరమాత్మ. నేను ఒక్కసారి వచ్చే నేను చాలా ఆనందపడుతున్నా. నేను తప్పకుండా భగవంతుడు అందరు నిన్ను ఆశీర్వాదం ఇస్తారు. మా అష్టంటోళ్ళకు అందరినీ ఒక జాగ చేస్తున్నావు నువ్వు. నీ స్థలంలో అందరం ఉండి చూస్తున్నాం పరమాత్మ. గురువులలో ఒక గురువు నాన్న, దేవుళ్ళలో సగం భగవంతుని నువ్వు. ఇక వీడికైతే ఇంకా నువ్వు ఒక్కసారి ఆలయానికి వచ్చినావు అంటే నేను చాలా అదృష్టమంతురాలని అవుతా. జయ శ్రీమన్నారాయణ నాన్న. Ah